సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది మన ఛానల్. ఈ పొద్దు అయితే నేను చేపల కూర చేసినానండి. చాలా రోజులు అయింది వీడియో పెట్టి. అయితే జలుబు క్లైమేట్ చేంజ్ అయింది కదా, జలుబు జ్వరం వచ్చిందండి. అందుకని వేరే వాళ్ళు చెప్పింది చేపలు పులుసు తింటే జలుబు తొందర తగ్గుతుందని చేపలు తెచ్చుకుని వెళ్ళానండి. ఫ్రెష్ చేప వచ్చిందండి. ఇది రోఫ్ చేప అది తెచ్చుకున్నాను. నిన్న చేపల పులుసు చేసుకుందామని మసాలాలు చూసినారు కదండి. ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర బాగా వేయించుకొని పక్కన తీసుకోవాలండి. తగినంత నూనె కొంచెం ఎగస్ట్రానే పడుతుంది కదండి. ఎగస్ట్రా వేసుకుని ఒక పెద్ద ఎర్రగడ్డ, 4 పచ్చిమిరపకాయలు అండి కోసి పక్కన పెట్టుకొని నూనె వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు, మెంతులు చిట్పట్లు అండి. ఎర్రగడ్డ లేగినాయండి. బాగా ఎర్రగడ్డ లేగినాక టమాటా జ్యూస్ వేసుకున్నానండి. టమాటా జ్యూస్ కూడా పచ్చి వాసన పోయినాక చింతపండు పులుసు నేను పక్కన పిసి పెట్టుకున్నాను. ముందే చింతపండు పులుసు వేసుకుని తగినంత నీళ్ళు వేసేసానండి. 1.5 స్పూన్ మిరప్పొడి, 1.5 స్పూన్ ధనియాల పొడి. ఖచ్చితంగా మీకు వెళ్ళదండి అది. ఈ కొలతలతో మీరుగా చేసుకొని చూడండి, నెక్స్ట్ లెవెల్ అండి. 1.5 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ అన్నీ చూడండి, 1/2 స్పూనే పసుపు. తగినంత ఉప్పు వేసి ఇట సలమగినాక వంకాయలు ఇట కోసి వేసుకోవాలండి. సో వంకాయలు వేసుకున్నాక ఒక 4-5 బెండకాయలు 1-2 వేసుకోవాలండి. అబ్బా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి. అబ్బా, తింటే ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే నోట్లో నీళ్ళు కొడతానండి నాకు. పులుసు ఇట్ట చిక్కబడినాక చేపలన్నీ ఇట్ట వేసుకోవాలండి. ఒకటి తర్వాత ఒకటి కుప్ప వేయకుండా లైన్గా వేసినానండి. దాంట్లో వేర్చి ఇట్లా కలుపుకొని వేసినానండి. సో ఇప్పుడు ఇంతకుముందు నేను మసాలా చేసినాను కదండి, ఆ మసాలా అయితే నేను 1.5 స్పూన్ మసాలా వేసినండి. ఈ కొలతలతో మీరు కన్నా చేసుకొని తినండి. కూర సైడ్లలో నూనె చూడండి ఎట్టుందో, నోట్లో నీళ్ళు పడుతానే కూర చూస్తుంటే. వీడియో ఎడిటింగ్ చేస్తుంటే కూడా ఒక మామిడికాయ మొత్తం వేసేసినానండి నేను. సో చూడండి, ఉడుకుతా అంటే వాసన ఇల్లంతా వాసనేనండి. కలిపినానండి. కింద ఏమైనా అడుగు అంటిందేమో చూద్దామని గెంటెతో అట్ట అన్నానండి. అంతే, గెంటెతోగా కలపొద్దండి, ముక్క చెదిరిపోతుంది. చేప అనేది చాలా సున్నితమైంది. ఉప్పు కారం ముందే చూసుకోవాలండి, తక్కువైతే లెవెల్ చేసుకోవాలి. బాయ్ బాయ్.